భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ రిటైర్మెంట్ ప్రకటించారు. 2016 రియో ఒలింపిక్స్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన దీపా స్వల్ప తేడాతో కాంస్య పథకాన్ని కోల్పోయింది. ఒలింపిక్స్లో పాల్గొన్న భారతదేశపు తొలి మహిళా జిమ్నాస్ట్గా 31 ఏళ్ల దీపా నిలిచింది. కాగా రియో ఒలింపిక్స్లో వాల్ట్ ఈవెంట్లో 4వ స్థానంలో నిలిచి కేవలం 0.15 పాయింట్ల తేడాతో కాంస్య పథకాన్ని కోల్పోయింది. అయితే తన రిటైర్మెంట్ ప్రకటనను దీపా ఎక్స్లో పోస్ట్ చేసింది. చాలా ఆలోచించిన తర్వాత నేను జిమ్నాస్టిక్స్ నుండి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాను. ఇది అంత తేలికైన నిర్ణయం కాదు, కానీ ఇది సరైన సమయం అని నేను భావిస్తున్నాను. నేను గుర్తించుకోగలిగినంత కాలం జిమ్నాస్టిక్స్ నా జీవితానికి కేంద్రంగా ఉంది అని తన పోస్ట్లో తెలిపింది. అలాగే 5 ఏళ్ల వయసులో నా చదునైన పాదాల కారణంగా నేను ఎప్పటికీ జిమ్నాస్ట్ కాలేనని చెప్పినట్లు నాకు గుర్తుంది. ఈ రోజు నేను సాధించిన విజయాలను చూసి గర్వపడుతున్నాను. ప్రపంచ స్థాయిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం, పతకాలు సాధించడం, ముఖ్యంగా రియో ఒలింపిక్స్లో ప్రోడునోవా వాల్ట్ను ప్రదర్శించడం నా కెరీర్లో మరుపురాని క్షణమని పేర్కొంది. ఇక ఈ రోజు ఆ దీపను చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. నా చివరి విజయం తాష్కెంట్లో జరిగిన ఏషియా జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్ ఒక మలుపు. ఎందుకంటే అప్పటికీ నేను నా శరీరాన్ని మరింత ముందుకు తీసుకెళ్లగలనని భావించాను. కానీ కొన్నిసార్లు మన శరీరం విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం అని చెబుతోంది. కానీ దీనిని నా మనసు ఇంకా అంగీకరించలేదు అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.